హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పుట్టిన ప్రతి మనిషి ఓ యుద్ధంలో ఉన్నాడు. అది బయట యుద్ధం కాదు, లోపల యుద్ధం. ఆత్మ సందేహం అనే రాక్షసుడితో, భయం అనే శత్రువుతో, అలసత్వం అనే వ్యాధితో. ఓ ధైర్యవంతుడు ఎంత బలమైన శరీరంతో ఉన్న మనస్సు యోధుడిగా మారకపోతే ఓడిపోతాడు. ఈ యుద్ధంలో గెలవాలంటే మనకి గన్లు అవసరం లేదు. మనసులో నమ్మకం, శరీరంలో శ్రమ, ఆత్మలో ఓ లక్ష్యం ఉంటే చాలు. ఈ వీడియోలో మనం అలాంటి 5 రహస్యాలు తెలుసుకోబోతున్నాం. ప్రతి సాధారణ వ్యక్తిని అసాధారణ యోధుడిగా మార్చే మార్గం ఈ 5 రహస్యాలు. అండ్ ఈ మాటల్ని ప్రతిరోజు ఉదయం మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి వినండి. ఈ మాటలు ఇచ్చే ధైర్యం మామూలుగా ఉండదు. ఎమోషనల్ కంట్రోల్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఫర్ ఏ వారియర్. ఒక సమురాయ్ తన ప్రాణాన్ని కోల్పోవడానికన్నా తన గౌరవాన్ని కోల్పోవడానికి ఎక్కువగా భయపడతాడు. అతని శక్తి ఆయుధంలో కాదు, అతని ఆత్మ నియంత్రణలో ఉంటుంది. కోపం వచ్చినప్పుడు అరిచేవాడు బలవంతుడు కాదు, కోపం వచ్చినా నవ్వగలిగిన వాడే అసలైన యోధుడు. సమురాయిలు వాళ్ళ ప్రాణంలాగా పాటించే ఒక కోడ్ ఉంది, అదే బుషీడో కోడ్. ఆ బుషీడో కోడ్లో 7 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఆ 7 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే రెక్టిట్యూడ్, కరేజ్, బెనవలెన్స్, రెస్పెక్ట్, హానెస్టీ, హానర్ అండ్ లాయల్టీ. రెక్టిట్యూడ్ అంటే ధర్మం, న్యాయం చేయడమే ఒక సమురాయ్ జీవితం. సరైనదే చేయాలి, కష్టమైనా కూడా సరైనదే చేయాలి. డబ్బు, ఫేమ్ లేదా పవర్ దాని వెనక వెళ్ళకుండా నిజం కోసం నిలబడటమే అసలైన ధర్మం. రెండోది కరేజ్, ధైర్యం. భయాన్ని చీల్చే శక్తి ధైర్యం. భయం లేకుండా ఉండడం కాదు, భయం ఉన్నప్పటికీ ముందడుగు వేయడమే అసలు ధైర్యం. మూడవది బెనోవలెన్స్ అంటే దయ. శక్తి ఉన్నవాడికి జాలి కూడా ఉండాలి. శక్తి ఉన్నవాడి చేతుల్లో దయ ఉంటే అది దైవత్వం. యోధుడు ఎదురువాడిని చంపగలడు, కానీ క్షమించే గుణం ఉన్నవాడు దేవుడవుతాడు. నాలుగోది రెస్పెక్ట్ అంటే గౌరవం. గెలిచిన తర్వాత కూడా గర్వం కాదు, గౌరవం చూపించాలి. ఐదోది హానెస్టీ, నిజాయితీ. మన మాటే మన వాల్యూ. ఓ యోధుడి మాట 100 కోట్ల ఒప్పందంతో సమానం. ఆరోది హానర్ అంటే గౌరవం. మన నిజాయితీకి దర్పణం ఈ హానర్. ఇతరులు చూసి మనల్ని నిందించే ముందు మనల్ని మనమే చూసుకోవాలి, మన రిపోర్ట్ మనమే రెడీ చేసుకోవాలి. అండ్ చివరిగా లాయల్టీ. ఇక్కడ లాయల్గా ఉండాల్సింది పర్సన్స్కి కాదు, ప్రిన్సిపల్స్కి. ఒక సమురాయ్ రాజును కాదు, రాజ్యాన్ని రక్షిస్తాడు. ఇవన్నీ లైన్లు కాదు, ఒక యోధుని ప్రతిరోజు జీవితం, ఒక సమురాయ్ ప్రతిరోజు జీవితం. అతని కోపం ఎప్పుడు నియంత్రణలో ఉంటుంది, అతని బాధ ఎప్పుడు లోపలే ఉంటుంది, అతని బాధ్యత ఎప్పుడు ముందే ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి, పని ఒత్తిడిలో మీరు ఫ్యామిలీ మీద కోపం చూపిన రోజు, ఫ్రస్ట్రేషన్ వల్ల, చిరాకు వల్ల, బద్ధకం వల్ల మీరు వద్దనుకున్న ఒక మంచి అవకాశం. ఇవి యుద్ధంలో ఓడినట్టే. మన జీవితం కూడా ఒక యుద్ధమే, కానీ ఇక్కడ ఎవరిని చంపాల్సిన అవసరం లేదు. మనల్ని డిస్ట్రాక్ట్ చేసే ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, వీటిని చంపగలిగితే చాలు, మీరు గెలుస్తారు. సో ఒక్కసారి మీరు చేయాల్సింది రీఫ్రేమ్ యువర్ ఎమోషన్. కోపం వచ్చినప్పుడు ఇది నాకు ఎందుకు వస్తుందని అడగండి. నెక్స్ట్ బ్రీత్ కంట్రోల్. కోపం వచ్చినప్పుడు 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 4 సెకండ్ ఇన్హేల్, 7 సెకండ్స్ హోల్డ్, 8 సెకండ్ ఎక్సేల్. ఇది చేస్తే ఎంత కోపం వచ్చినా కంట్రోల్ అయిపోతుంది. అలాగే మీరు మొదలు పెట్టవలసిన ఒక ముఖ్యమైన హ్యాబిట్ జర్నలింగ్. ఏ ఎమోషన్ని మీరు ఓవర్ పవర్ చేశారో దాని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. ఈరోజు నాకు ఈ టైంకి కోపం వచ్చింది అండ్ నేను ఆ కోపాన్ని ఇలా జయించాను అని రాసుకోండి. ఇది మీలోని కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇస్తుంది, మీ మీద మీకు ఒక నమ్మకం ఇస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, సమురాయ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, కానీ లోపల మాత్రం ఎప్పుడు శాంతంగానే ఉంటాడు. సమురాయ్ చేతిలో కటానా కాదు మెయిన్ ఆయుధం. ఎమోషన్ని కంట్రోల్ చేయడమే అతని మెయిన్ ఆయుధం. నెక్స్ట్, విన్ యువర్ మైండ్ బిఫోర్ యూ విన్ ద వార్. పాండవులు మహాభారత యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు అర్జునుడి చేతిలో విల్లు పట్టుకున్నాడు, కానీ మనస్సుని మాత్రం పట్టుకోలేకపోయాడు. తన వాళ్ళ మీద బాణం వెయ్యాలంటే అతని మనస్సు అంగీకరించలేదు. ఆ డౌట్లోనే అతను కుదేలైపోయాడు. అయితే అదే సమయంలో అతనికి గురువు లాంటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు. శత్రువులను జయించడానికి ముందు నీ మనస్సును నువ్వు జయించాలి. అది మన అందరి జీవితాలకి వర్తిస్తుంది. మన ఆశలు అలసత్వం, ఫోమో, ఒత్తిడి వల్ల పాడవ్వకూడదు. ఇవన్నీ కూడా మన ఆశల్ని చంపే శత్రువులు. మీరు కూర్చొని ఒకసారి ఆలోచించండి, మీ డే ఎలా మొదలవుతుంది? సాధారణంగా మనందరి డే కూడా ఫోన్ స్క్రోల్ చేస్తూ మొదలవుతుంది. మనల్ని మనం క్రమశిక్షణగా ఉంచుకోలేకపోతున్నాం, ఎందుకంటే మనం ఇంకా మన మనస్సును జయించలేకపోతున్నాం. మనస్సు ఒక సింహం లాంటిది, దాన్ని కంట్రోల్ చేయకపోతే అది మనల్ని తినేస్తుంది. కానీ ఒక్కసారి కంట్రోల్ చేయడం నేర్చుకుంటే అది మనల్ని కాపాడే సింహంలా మారుతుంది. సో ప్రతిరోజు ఉదయం మీరు చేయవలసింది
ఫోన్ కంటే ముందుగా మీరు మీ శరీరాన్ని, మీ మనస్సుని యాక్టివేట్ చేయాలి. అలాగే ఒక పుస్తకం నుంచి ఒక పేజీ చదవడం మొదలుపెట్టండి. మైండ్ఫుల్గా వాకింగ్ చేయండి, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇవే మనస్సుపై మనం సాధించే మొదటి విజయం. అది వచ్చిన తర్వాత మనం బయట యుద్ధాలన్నింటినీ ఎదుర్కోగలం. నెక్స్ట్, ఇన్ కేయోస్ నెవర్ లూజ్ యువర్ క్లారిటీ. ఒక రాజ్యం తలకిందలవుతుంది. కుట్రలు, రాజద్రోహాలు, శత్రువులు గద్దె మీద కన్నేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రతి నాయకుడు ప్యానిక్ అయిపోతాడు. కానీ చాణక్యుడు ఒక్కటే సూత్రం పాటించాడు: బుద్ధిని వదలొద్దు, కోపాన్ని చూపొద్దు, శాంతంగా ఎదురు చూడాలి. కలవరంలో ఉన్నప్పుడు, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సాహసం కాదు, శాంతమే అసలైన ఆయుధం. పక్క వాళ్ళంతా హడావిడిగా డెసిషన్లు తీసుకుంటున్నారు అంటే మీకప్పుడు ఆలోచించడానికి టైం దొరికిందని గుర్తుంచుకోండి. చాణక్య నీతిలో ఒక శక్తివంతమైన లైన్ ఉంది: మీ శత్రువు మీ ముందు కనిపించినా ముందుగా అతన్ని అంచనా వేయాలి, ఆ తర్వాతే నిర్మూలించాలి. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈ మధ్య తీసుకున్న ఒక ఎమోషనల్ డెసిషన్ ఏంటి? అది మీ మిగతా సమయాన్ని ఎలా నాశనం చేసింది? మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన రీసెంట్ సంఘటన ఏంటి? చూడండి, ఈ ప్రపంచం, అందులోని మనుషులు అందరూ కూడా ఏదో ఒక కేయోస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. కానీ అసలైన యోధుడు ఈ కేయోస్లో కుదేలవ్వకుండా ఆలోచిస్తాడు. ఎవరైనా కంగారు పడితే చేసే పనిలో ఆలోచన తగ్గిపోతుంది. అనవసరంగా కోప్పడితే ఆ నిమిషం మనం ఆలోచించే శక్తిని కోల్పోతాం. సో కేయోస్లో కామ్నెస్ని ప్రాక్టీస్ చేయండి. చాణక్యుని మాటల్లోనే చెప్పాలంటే, పరిస్థితి ఎంత ఘోరమైనదైనా మనం చేసే పని మాత్రం ఘనంగా ఉండాలి. సో ఆలోచించి రియాక్ట్ అవ్వండి, కంగారులో కాదు. సో మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి? ప్రతి ఉదయం మీ ముందున్న పనుల్లో మోస్ట్ అర్జెంట్ వెర్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న దాన్ని స్పష్టంగా తేల్చండి. అప్పుడు మీకు ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీరు కంగారులో ఉన్నప్పుడు, ఒక కేయోస్లో ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా 5 నిమిషాలు మౌనంగా ఉండడం నేర్చుకోండి. ఒక చిన్న జర్నల్ ఎంట్రీ చేయండి. నేను ఇలాంటి పరిస్థితిని ఎలా డీల్ చేశాను, ఇలా కంగారుగా ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ వైపు ఎలా అడుగులు వేశాను అనేది మీ జర్నల్లో రాయండి. ఇది మీలోని వారియర్ని ఇంకా బలోపేతం చేస్తుంది. కలవరంలో డెసిషన్ తీసుకునేవాడు గెలవడం. కలవరంలో సరైన వ్యూహం వేయగలిగిన వాడే చాణక్యుడవుతాడు. ట్రూ పవర్ ఈజ్ రిమైనింగ్ అన్మూవ్డ్ ఇన్ కేయాస్. చరిత్రలో ఒక రాజు ఉన్నాడు. యుద్ధానికి మధ్యలో అతని కుటుంబం చనిపోయింది, అయినా కూలిపోలేదు. పరిపాలన కొనసాగించాడు. ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. ఇంకా గొప్ప రాజుగా మారాడు. ఆ రాజు పేరే మార్కస్ అరేలియస్. స్టోయిక్లో 3 ఇంపార్టెంట్ విలువలు ఉన్నాయి. ఒకటి పర్సెప్షన్, ఏం జరిగిందో కంటే దానిని నువ్వు ఎలా చూస్తున్నావు అన్నదే ముఖ్యం. యాక్షన్, పరిస్థితిని ఎలా తట్టుకుంటున్నావు, దానివైపు నువ్వు ఎలాంటి పనులు చేసి దాన్ని అధిగమిస్తున్నావు, అదే నీ అసలైన వ్యక్తిత్వం. మూడోది విల్, నీ శక్తి బయట కాదు, లోపల ఉంటుంది. నువ్వు బలంగా పట్టిన పట్టులో ఉంటుంది. మార్కస్ అరేలియస్ ఒక మాట చెప్పాడు: యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్. రియలైజ్ దిస్ అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రెంగ్త్. నీ శక్తి నీ మనస్సు మీదే ఉంటుంది, బయట జరిగే పరిస్థితుల మీద కాదు. సో మీ మనస్సుని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, బయట పరిస్థితులు అవే చక్కదిద్దుతాయి. ఎవ్రీడే కేయోస్లో స్టాయిక్గా ఎలా బ్రతకాలి? ఎవడైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు, మీ ఈగో ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. దీనివల్ల మీ ప్లాన్స్ అన్ని, ఆ రోజు అనుకున్న ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. మీరు ఒక కంగారులో, ఒక ప్యానిక్లో ఉంటారు. కానీ ఒక స్టోయిక్ పాఠం చెప్తుంది: ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతిసారి గెలవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు శాంతంగా ఉండగలిగితే అదే అసలైన గెలుపు. సో మార్నింగ్ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. ప్రతి ఉదయం నన్ను ఈరోజు కోపానికి గురి చేసిన విషయం ఏంటి, దాన్ని నేను ఎలా అధిగమించాను అనేది ఆలోచించండి. అలాగే ఈవినింగ్ జర్నలింగ్లో నేను ఈరోజు ఎమోషన్కి లోనయ్యానా, దాన్ని నేను ఎలా అధిగమించాను అనేది కూడా రాసుకోండి. అండ్ గుర్తుంచుకోండి, మీ దారిలో రాళ్ళు పడవచ్చు, కానీ మీలో ఒక మార్కస్ అరేలియస్ ఉన్నాడు. ఇది గుర్తుంచుకోండి. బయట కలవరాన్ని నిశ్శబ్దంగా తట్టుకునే శక్తి, అదే అసలైన స్టోయిసిజం. ముందుకు నడవడానికి భయపడకండి. మీకు కోపం వచ్చినా మీ మీద మీరు కంట్రోల్ ఉంచుకోవాలి. అదే యోధుడికి ఉండే అసలైన నాలెడ్జ్. ఫైట్ ఫర్ ఎ కాజ్, నాట్ ఫర్ అప్లాస్. ఈ దేశానికి లక్షల మంది నాయకులు వచ్చారు, కానీ కొందరే మన మనస్సుల్లో నిలిచిపోయారు. ఎందుకంటే వాళ్ళు తమ లాభం కోసం కాదు, ఈ దేశం యొక్క ప్రయోజనం కోసం పోరాడారు. వాళ్ళలో ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్ అన్న ఒక్క మాటతో 1000 మంది యువతలో ప్రాణం నింపారు. ఆయన పదవుల కోసం పోరాడలేదు, తన దేశాన్ని స్వాతంత్రంగా చూడాలన్న తపన కోసం తాను జీవించాడు. రెండోది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఒక బీచ్ మీద నుండి మొదలైన కళలు నాసా దాకా వెళ్ళాయి, ఇస్రో దాకా వెళ్ళాయి. తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ మనకి గుర్తుండిపోయేవి ఆయన రాసిన పుస్తకాలు, ఆయన కన్న కళలు, ఆయన చెప్పిన గొప్ప మాటలు. డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. మీ లక్ష్యం మీ పోరాటానికి కారణం అవ్వాలి,
ప్రశంసలు కాదు, ప్రయత్నం మిమ్మల్ని నడిపించాలి. ఎవరి వల్ల వచ్చే లాభం కోసం మనం పనులు చేయకూడదు. ఇవన్నీ చిన్న చిన్న లక్ష్యాలు. యోధులు వాటి వెనుక పడరు. ఒక యోధుడు తన కళ్ళ ముందు ఉన్న వాటికంటే కూడా తన ఆత్మలో ఉన్న పిలుపుకి స్పందిస్తాడు. మీ ఆత్మలో ఉన్న పిలుపు ఏంటనేది ఒకసారి ఆలోచించండి. మీరు చేసే ప్రతి పనికి ఇది నా జీవిత లక్ష్యానికి ఎలా దోహదం చేస్తుందనే ప్రశ్న వేసుకోండి. మీరు మీ విలువలకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా అనే రిఫ్లెక్షన్ నెలలో ఒకసారి చేసుకోండి. ఒక మిషన్ డిఫైన్ చేసుకోండి. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అండ్ గుర్తుంచుకోండి, ఒక మనిషి యోధుడిగా మారాలంటే ఆయుధాలు అవసరం లేదు. ఆ యోధుడి ఆలోచనలు, చర్యలు అంటే యాక్షన్స్, విలువలు అంటే వాల్యూస్, ఇవే ఆయుధాలుగా మారతాయి. సో ఈ వీడియోలో చెప్పుకున్న అన్ని విషయాల్ని మళ్ళీ మాట్లాడుకుందాం. మనస్సును జయించాలి. మీ మొదటి శత్రువు మీలోనే ఉంటుంది. కలవరంలో గమనాన్ని కోల్పోకండి. చాణక్యుడిలా వ్యూహం వేయండి. ఎమోషన్పై కంట్రోల్ ఉండాలి. ఉన్నపలంగా డెసిషన్స్ తీసుకోకూడదు. సమురైలా కామ్నెస్తో ముందుకు వెళ్ళాలి. స్టాయిక్గా ఉండండి. మార్కస్ అరేలియస్లా ప్రతి కలతలో శాంతిని పట్టుకోండి. లక్ష్యం కోసం పోరాడండి. కలాంలా, ఒక బోస్లా మీ రివార్డుల కోసం కాదు, మీ పర్పస్ కోసం పోరాడండి. ఒక సైనికుడు సరిహద్దులపై పోరాడతాడు. అతని పోరాటం దేశం కోసం, తన వారి కోసం, ప్రాణం అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటాడు. అలానే మన జీవితం కూడా ఒక యుద్ధమే. కానీ ఇది లోపల జరుగుతుంది. మన లోపల ఉన్న భయం మీద, మన లోపల ఉన్న అసమర్థత మీద, మన లోపల ఉన్న బద్ధకం మీద మనం రోజు యుద్ధం చేయాలి. ఇక్కడ గన్నులుండవు కానీ లక్ష్యం ఉంటుంది. బాంబులుండవు కానీ సంకల్పం ఉంటుంది. రక్తసిక్తమైన భూమి ఉండదు కానీ ప్రతిరోజు మీరు చేసే కృషి ఒక యుద్ధ క్షేత్రమే. కాబట్టి నీ జీవితంలో నువ్వో సైనికుడివి. నీ పోరాటం ఓ మంచి మార్గం కోసం కావాలి, ప్రశంసల కోసం కాదు. నువ్వు చేసే ఈ లోపటి యుద్ధమే ఈ ప్రపంచంలో ఒక నిజమైన గెలుపుని చూపిస్తుంది. Thank you so much for watching our videos. Jai Hind.